ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో తనకి ఇష్టమైన బ్రాంచ్ ఇష్టమైన కాలేజ్ వచ్చిందనుకోండి. సో ఫీజు పే చేసేసి రిపోర్ట్ చేసేసి ఒకవేళ సాటిస్ఫై కాలే ఫస్ట్ ఫేజ్లో నాకు నచ్చిన కాలేజ్ రాకపోవచ్చు, నచ్చిన బ్రాంచ్ రాకపోవచ్చు, ఏ బ్రాంచ్ అయినా ఏ కాలేజ్ అయినా నచ్చలేదనుకోండి, అప్పుడు ఫీజు కట్టిన అవసరం లేదు, తర్వాత రిపోర్ట్ చేయని అవసరం లేదు. కానీ ఒక డేంజర్ ఏంది ఉందంటే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అందులో సీట్లు ఉంటేనే వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో కనుక రిపోర్ట్ చేసి ఫీజు కడితే ఈ సీట్ ఉంటుంది, కానీ సెకండ్ ఫేజ్ పోయేసరికి ఇప్పుడు ఒకవేళ మంచి రాలేదనుకోండి ఈ పాత సీటే ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మనము స్టూడెంట్ ఫీజు కట్టలేదు, రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్కి అవకాశం ఉన్నా కూడా సబ్జెక్టు అవైలబిలిటీ అంటే అది సీట్లు ఉంటేనే ఆయనకి అలాట్మెంట్ అవుతుంది, లేదు. కాబట్టి నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ ఉంటే లాస్ట్ ఇయర్ ప్రకారం నాకు ఈ పలానా కాలేజీ పలానా బ్రాంచ్ వస్తుంది తప్పకుండా అనే నమ్మకం ఉంటే చేయడానికి ఆస్కారం ఉంది.